పెట్టాలరా, చిన్నపిల్లలకు కట్టద్దు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మేము వచ్చేసి అంతగిరి పోషమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చినాం. సో ఈ టెంపుల్ వచ్చేసి అంతగిరి అనే ఊర్లో ఉంటుంది. ఇల్లంతకుంట మండలం అందులో ఉంటుంది అండ్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ అమ్మవారు వచ్చేసి పోషమ్మ తల్లి. సో అందరూ అయితే ఆల్మోస్ట్ అంతగిరి పోషమ్మ తల్లి అని అంటారు. సో ఇక్కడ ప్రతిసారి మేము ప్రతి సంవత్సరం వచ్చి మేము మొక్కులు అయితే చెల్లిస్తాము. సో కొందరు దర్శనం చేసుకొని వెళ్తారు, కొందరు బోనం చేస్తారు, కొందరు ఒడిబియ్యం వస్తారు. మనం మొక్కుకున్న తీరు అమ్మవారికి చెల్లించి అయితే వెళ్తారు భక్తులందరూ కూడా. సో చాలా బాగుంటుంది అంతగిరి పోషమ్మ టెంపుల్. ఎక్కువ మంది అయితే సండే ప్రిఫర్ చేస్తారు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా జనాలు ఉంటూనే ఉంటారు. మోస్ట్లీ సండే అయితే బాగా మంది ఉంటారు. అయితే మీరు అనుకోవచ్చు చెట్టు కింద బోనాలు చేస్తారు ఏంటి అని. మేము వచ్చే వరకు ఒక 10 అయింది. మేము వచ్చేసరికి ఆ రోజు సండే. సో దట్ ఏంటంటే అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అవైలబిలిటీగా. సో రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. సో దట్ మేము ఏం చేసినాం, కొంచెం కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్లు కూడా రెంట్కి ఇస్తారు. ఇప్పుడు మేము కూర్చున్న చెట్టు పెద్ద చెట్టు, ఒక 2 ఫ్యామిలీస్ వరకు మేము ఉన్నాము. సో మాకైతే 200 రూపాయలు తీసుకున్నారు ఆ చెట్టు దగ్గర కింద ఉండడానికి. మోక్షి చూడు, మోక్ష మంచిగా కూర్చో. ఏ మరి ఎట్లా ఎత్తుకుంటా అక్కడ దాకా అమ్మా ఏంటిదిరా సుట్టాటిగో పట్టుకోరా పూలు నీళ్ళు వచ్చినవేందన్నా నీ ఖర్చు పేదరి మోక్ష ఆ బ్యాగ్ లో తీసుకో, ఖర్చు పెట్టుకుందా నెత్తి మీద తెచ్చుకో బ్యాగ్ లో. మోక్ష దిక్కు ఎవరెత్తాలరా? కొంచెం వెడల్పి అది నాదా బాగానే పెట్టి మోక్ష చూడు, స్మైల్. బాబాయ్ పైంది వంకర ఉంది. మమ్మీకి ఇట్లా అట్టే పోయింది, ఇటుకి ఇట్లా పెట్టు డాడీ. అది అట్టే పోయింది బోనం, మమ్మీకి ఇట్లా పెట్టు. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ గురించి వస్తే ఒక ఫెసిలిటీస్ ఉంటాయి, బట్ ఎక్కువ అయితే ఉండవు. సో ఏమైనా సామాన్ కావాలంటే మనం తెచ్చుకుంటే చాలా బెటర్. సో మేము బోనంకి సంబంధించి అన్నీ కూడా మేమే తెచ్చుకుంటాం. బోనం అయిపోయినాక ఇంకా కోడిని కోస్తాం. కోడిని కోసినాక కర్రీ వండడం అన్ని సామాన్ కూడా మేమే తెచ్చుకుంటాము. సో ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండే, నమ్మకం పెట్టుకోవద్దు, అన్నీ దొరుకుతాయని. సో మా బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మా అక్క ఇద్దరం కలిసి బోనం అయితే ఎత్తుకున్నాము. మా మోక్ష పాప నాకు బోనం అనేది, అందుకే ఒక చెంబులో వాటర్ పోసి తను కూడా బోనం ఎత్తుకుంది. సో ఇలా మేము అందరం కలిసి బోనం అనేది అమ్మవారికి చెల్లించడానికి వెళ్తున్నాం. అండ్ ప్లస్ ఓడిబియ్యం కూడా అమ్మవారికి చెల్లించి మనం కోరుకునేవన్నీ అక్కడ చెప్పేసి రావాలి. అదే మేము ఎవరిదాకా చేసుకున్న చెట్టు, ఒక పెద్ద చెట్టు, చాలా మంచిగా ఉండే. ఆ చుట్టుపక్కల ఏరియా చూసిరా, అంతా అట్లా అడవి ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఈ టెంపుల్ యాక్చువల్లీ ఒకప్పుడు టెంపుల్ ఎట్లా ఉండేదంటే ఈ స్లాబ్ అనేది ఉండకపోతే నార్మల్గా ఉండేది. ఇప్పుడు స్లాబ్ వేసారు అన్నట్టు. అమ్మవారు అయితే ఎక్కడికి కదలే, కింద లోపట్టుకుంటారు. సో అక్కడికి ఇప్పుడు మనం కూడా వెళ్తున్నాం. కనిపిస్తున్న స్లాబ్ చూసిరా, అదే టెంపుల్. సో ఇంకా రెనోవేట్ చేస్తున్నారు. అవునా, ఇట్లా చూడు.
ఇదే లోపల టెంపుల్. సో నేను ఇక్కడ బోనం దించడానికి మా భావనైతే పిలుస్తున్నా. ఇక్కడ అక్క నేను ఇద్దరం బోనం ఎత్తుకున్నాం కాబట్టి దించే వాళ్ళు ఉండాలి తప్పకుండా. మోక్ష ఇప్పుడు పెట్టద్దు, ఫ్లవర్స్ ఇప్పుడు పెట్టద్దు. అసలు ఎక్కువ ఏం తెలియదు. మ్యారేజ్ అయినాకనే చూస్తూ నేర్చుకున్నా. అండ్ ప్లస్ ప్రతిసారి మా మమ్మీ వచ్చేది, ఈసారి మా మమ్మీ రాలే. అన్నీ కూడా మా అక్కనే హెల్ప్ చేస్తుంది నాకు. అన్నీ బోనం తీసిరు క్యాన్సిల్ చేయడం అన్నీ కూడా అక్క బాగా హెల్ప్ చేసింది మమ్మీ లెక్క నాకు. బోనంలో పసుపన్నం, చారు, పెరిగేస్తారు. సో పసుపన్నం నాకు ఫుల్ వేడనిపించింది. ఇంకా అంతే అక్కనే పెట్టమని చెప్పిన. ఫుల్ అంటే ఫుల్ వేడింది. కొందరు కోళ్ళు సమర్పిస్తారు, కొందరు సమర్పించారు, కొందరు కళ్ళు పెడతారు. అంటే వాళ్ళ దాని ప్రకారం అయితే ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది, అంటే ఎవరి పద్ధతులు వాళ్ళవి అన్నట్టు అంతే. ఇక్కడ వాహనాల పూజలు అవుతాయి, మొక్కులు, కోళ్ళు, కళ్ళు ఇవే కాకుండా కొందరు మేకలు కూడా వేస్తారు. ఇక్కడ పెద్ద దావతి చేసుకుంటారు. పిల్లలు పుడతారు కదా, కొడుకు బిడ్డ ఎవరు పుట్టినా కానీ కొందరు ఇక్కడ మస్తు పెద్ద దావతి చేసుకొని ఇక్కడనే ఫంక్షన్ లెక్క కూడా చేస్తారు. కొంచెం పెద్ద వ్యాన్లలో పెద్ద వెహికల్స్లలో చుట్టాలను పిలిపించుకొని ఇక్కడనే మేక కోసి ఇక్కడనే దావతి ఇస్తారు. మనం తీసుకొచ్చినాక తప్పకుండా అట్లా మూతకాకులలో మనం తెచ్చిన పసుపన్నం, పెరుగు, చారు అన్నీ కూడా అమ్మవారికి అట్లా ఓపెన్ చేసి సమర్పించాలి. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి మనం బోనం మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి లైన్లో అయితే ఉన్నాం. ఇక్కడ మంచిగా అన్ని మొక్కులు అయితే తీర్చొచ్చు. అయ్యగారు కూడా బొట్టు పెట్టి మంచిగా ఓడి బియ్యం ఎట్లా పోయాలి అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. కాకపోతే బాగా జనాలు అనుకోండి మీకే ఇబ్బంది. కొంచెం మినిమం పీపుల్ ఉంటే ఏం కాదు. అండ్ జనాలు భక్తులు వచ్చినట్టు వస్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఆయన నడుస్తూనే ఉంటుంది. ఇక్కడే అమ్మవారు చూసిరా అట్లా లోపట్టుకుంటుంది అమ్మవారు. వాళ్ళ మధ్యలో ఉంటుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇంతగిరి పోషమ్మ అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు టెంపుల్ అన్నట్టు ఇక్కడ. సో నేను లాస్ట్ టైం అయితే చాలామంది అడిగారు కొమరవెల్లి పెట్టినప్పుడు రూమ్స్ గురించి అడిగారు. రూమ్స్ వచ్చేసి కొమరవెల్లిలో ప్రైవేట్ దొరుకుతాయి, గవర్నమెంట్ రెండు దొరుకుతాయి. బట్ బాగా బాగా మంది ఉన్నప్పుడైతే గవర్నమెంట్ రూమ్స్ అసలు దొరికాయి. సో దట్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రైవేట్ రూమ్స్ అందరు షట్టర్లు వేసి రూమ్లు వేసి అట్లా మంచి రూమ్స్ అయితే ఉన్నాయి. అంటే రేంజ్కి తగ్గట్టే ఉన్నాయి రూమ్స్. 500 నుంచి 2000 మధ్యలో అన్ని రకాల రూమ్స్ అయితే దొరుకుతాయి కొమరవెల్లిలో. అట్ ద సేమ్ టైం ఇంకా అంతే కొందరు మెసేజ్ పెట్టారు, అందుకే నేను ఈ వీడియోలో అయితే పెట్టిన. క్లియర్గా చెప్పలేకపోయినా మెసేజ్ రిప్లై అయితే. సో దట్ ఏంటంటే ఇక్కడ అంతగిరిలో ఎలా ఉంటాయంటే షట్టర్లు ఇస్తారు కిరాయికి, ప్రైవేట్ వాళ్ళే. అవి కూడా అన్ని రూమ్స్ రెంట్ అట్లే ఉంటాయి. మేమైతే చెట్టు కింద హాయిగా చేసుకున్నాము. బోనం చేసుకున్నాం. ఆ తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయింది, బియ్యం దర్శనం అన్ని బోనం వెళ్ళిచ్చినాం. ఆ తర్వాత ఇంకా వెళ్తున్నాం అమ్మవారి దగ్గర కోడి అంతా చేసుకొని ఆ తర్వాత రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చినాక వీడియో తెలియకపోయినా, ఎందుకంటే ఇక వచ్చినాక వెంటనే బోనం అక్కడ పెట్టేసి వాళ్ళు చికెన్ కట్ చేసుకొని తీసుకొచ్చినాక చికెన్ వండడం, బియ్యం పెట్టడం, రైస్ అవన్నీ వండడంతోనే బిజీ అయిపోయినాం. సో అవన్నీ వండుకొని మంచిగా దీన్ని 1 గంట సేపు పడుకొని ఆ తర్వాత మేము స్టార్ట్ అయినాం. సో అక్కడ అన్నపూర్ణ డ్యామ్ అనేది ఉంటుంది పక్కనే, పెద్ద డ్యాము. సో ఇక్కడ డ్యామ్ అంతా చూసుకొని అక్కడ ఉన్నాయి అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి అన్నట్టు. పక్కనే ఈ డ్యామ్ అంతగిరి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుంచి చూస్తే ఈ డ్యామ్ కనిపిస్తుంది. అంతా చూసుకొని హాయిగా వెళ్ళొచ్చు. దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా చూడండి, ఎందుకంటే మళ్ళీ రారు. నేనైతే ప్రతిసారి వస్తా, ప్రతిసారి ఇది ఎక్కేసి గట్టెక్కి మంచిగా హాయిగా కొద్దిసేపు గాలి ఇచ్చుకొని అయితే వెళ్తాము.
కూర్చోవాలి వెళ్ళు వెళ్ళు అట్లే అట్లే ఏ చూడు అక్క దిక్కు మీకు నచ్చింది ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా చూపించండి. మీరు కూడా అంతగిరి టెంపుల్ మీకు ఆల్రెడీ తెలుసుంటే ప్లీజ్ డూ కమెంట్. నాకు కూడా తెలుసు అంతగిరి టెంపుల్ అని చెప్పేసి చాలా పవర్ఫుల్ టెంపుల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.